ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మార్నింగే ఒక వీడియో చూడడం జరిగింది. మంగళగిరిలో, విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి కృపా సమాజం అనొక దేవుని మందిరం అగ్ని ప్రమాదానికి గురవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, సో ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, వేదన పడ్డాను. ఎందుకనంటే ఒక సేవకుని బాధ మరొక సేవకునికే తెలుస్తుంది. ఆ మందిరంలో LED ఎక్విప్మెంట్స్ కానీ, లైటింగ్ కానీ, సౌండ్ కానీ, చైర్స్ కానీ, సో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరంగా మరి అదంతా కాలిపోతే నిజంగా చాలా వేదన అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మరి ఆ కాలిపోతున్నటువంటి వీడియో చూసినప్పుడు సేవకుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన పడుతున్నాడు అనేది నా హృదయాన్ని ఎంతో కదిలించింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కానీ మరి ఎంతో ఘనమైన పరిచర్యను చేస్తున్నటువంటి ఆ మంగళగిరి ప్రాంతంలో ఎంతో ఘనమైన పరిచర్య చేస్తున్నటువంటి బేతు వివేక్ గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను నా పరిచర్య తరపున. సో నిజంగా నేను మాత్రం ఒకటి చెప్పగలను పాస్టర్ గారు, నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ మందిరం గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటిదంటే, యెహెజ్కేలు గ్రంథం 36:11 ప్రకారం మునుపటి వాటికంటే మరి అత్యధికమైనటువంటి మేలులను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. మరి పాస్టర్ గారు బేతు వివేక్ గారికి మరి నిజంగా నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. మేము మా సంఘము మీ పరిచర్య కొరకు భారము కలిగి మేము ప్రార్థన చేస్తున్నాము కనుక మునుపటి వాటికంటే ఎక్కువ అధికమైనటువంటి మేలులను నా దేవుడు మీకు, మీ సంఘానికి, మీ పరిచర్యకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే టెస్ట్ లేకుండా టెస్టిమోనీ లేదు కనుక ఈ టెస్ట్లో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మందిరం కాలిపోతున్నటువంటి టైంలో మొదటి సమూయేలు మీరు ధ్యానిస్తున్నట్టుగా మరి మీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది నాకు చెప్పడం జరిగింది. సో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి నేను మీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో నేను మాట్లాడినప్పుడు మా సేవకులు ఇలా ప్రమాదం జరిగినప్పుడు ధైర్యంతో మొదటి సమూయేలు ధ్యానిస్తున్నాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎస్, ఇంత గొప్ప దైవ సేవకులుగా మీరున్నారు. మిమ్మలను నా ప్రభు విడిచిపెట్టాడు. శ్రమ వెనకాల దేవుడు మంచి మేలులను దాచిపెట్టాడని నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. భారము కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలు గ్రంథం 36:11 దేవుడు జ్ఞాపకం చేశాడు. మునుపటి వాటికంటే అధికమైనటువంటి మేలులను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మహిమలో నుంచి అధికమైనటువంటి మహిమలోకి, కృపలో నుంచి అధికమైనటువంటి కృపలోకి మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీ పరిచర్యను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఇప్పుడు అగ్ని ప్రమాదంలో గురైనటువంటి మందిరము కంటే మహిమ కలిగినటువంటి మందిరాన్ని, గొప్ప మందిరాన్ని, దేవుని గొప్ప మందిరాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. కనుక మరి పాస్టర్ గారు మీకోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. మీ బాబు గారు కూడా, ప్రశాంత్ బేతు గారు కూడా ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తున్నాడు. ప్రశాంత్ బేతు బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి శ్రమ వెనకాల నేను నమ్ముతున్నాను సో గొప్ప మేలులను దేవుడు దాచుంచాడని. సో ప్రశాంత్ బేతు బ్రదర్, మీ కొరకు, మీ పరిచర్య కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. సో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ పరిచర్యను నా ప్రభు ఆశీర్వదించునుగాక. కనుక క్రైస్తవ సమాజమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అగ్నిలో మరి కాలిపోయినటువంటి ఈ మందిరము కొరకు ప్రతి ఒక్కరు కూడా భారము కలిగి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తప్పకుండా మేము మా సంఘము, మా పరిచర్య తరపున ఈ రోజు నుంచి ఆ మందిరము కట్టుబడి వరకు మరి భారము కలిగి మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే అటువంటి భారాన్ని, అటువంటి బాధ్యతను దేవుడు మా పైన ఉంచాడు. కనుక ప్రియమైనటువంటి మరి దేవుని జనంగా మనమందరము కలిసి ఆ మందిరము మరి మహిమ కలిగినటువంటి మందిరము కట్టబడిలాగున, మరి దేవుడు ఆర్థిక ద్వారాలు తెరవబడిలాగున మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎస్ అండి, శ్రమ లేకపోతే దీవెన లేదు. 1 పేతురు 1:7 ప్రకారము శ్రమల ద్వారా దేవుడు ఘనతను తీసుకొస్తాడంట. శ్రమల ద్వారా దేవుడు ఘనతను తీసుకురాబోతున్నాడు. ఈ శ్రమ ద్వారా
ఈ పరిచర్యకు దేవుడు ఘనతను తీసుకురాబోతున్నాడు. ఇన్ని రోజులు ఈ పరిచర్య కేవలం మంగళగిరికి పరిమితమేమో, కానీ దేశ విదేశాలలో ప్రశాంత్ బేతు బ్రదర్ని దేవుడు వాడుకోబోతున్నాడు. మరి బేతు వివేక్ గారిని దేవుడు వాడుకోబోతున్నాడు. కృపా సమాజం మందిరాన్ని దేవుడు దేశ విదేశాలలో లేవనెత్తబోతున్నాడు. కృప కలుగునుగాక. మరి అటువంటి కృప, అటువంటి అనుభవంలోకి ఈ పరిచర్య వెళ్ళులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. బేతు వివేక్ గారు, అదేవిధంగానే ప్రశాంత్ బేతు గారు, మరి మీ కొరకు, మీ పరిచర్య కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాము. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ఘనమైన దేవుని మందిరాన్ని దేవుడు కట్టబోతున్నాడు. అధికమైనటువంటి మేలులను, అధికమైనటువంటి పరిచర్యను, అధికమైనటువంటి కృపను మీకు దేవుడు నింపబోతున్నాడు, దేవుడు ఇవ్వబోతున్నాడు. భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కనుక ప్రియమైనటువంటి మరి దేవుని సేవకునికి, బ్రదర్కి, ప్రశాంత్ బేతు గారికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను. మీ కొరకు భారము కలిగి ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను. మీకోసం చిన్న ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, ఎంతో ఘనమైనటువంటి పరిచర్యం చేస్తున్నటువంటి బేతు వివేక్ గారికి ప్రభువా తండ్రి మీ కృపను దయచేయండి, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. మందిరం కాలిపోయింది ప్రభువా, ఈరోజు ఆదివారపు ఆరాధన ఘనముగా జరుగునుగాక ప్రభువా. అద్భుతమైనటువంటి రీతిలో ఘనమైన ఆరాధన జరుగునుగాక తండ్రి. ప్రశాంత్ బేతు గారిని కూడా దీవించండి, వారి కుమారుని గొప్పగా వాడుకోండి ప్రభువా. ఎక్కడైతే మందిరం కాలిపోయిందో అక్కడే ఘనమైన మందిరము కట్టబడును గాక. కృప కలుగునుగాక తండ్రి. బిడ్డల్ని బ్లెస్ చేయండి, కృపతో నింపండి. నీ మహిమ, నీ ప్రత్యక్షత పరిచర్యపై ఉండునుగాక. మహిమలో నుంచి అధికమైనటువంటి మహిమ, కృపలో నుంచి అధికమైనటువంటి కృప వారికి అనుగ్రహించబడునుగాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణానికి వారి పరిచర్య విస్తరించబడునుగాక. బ్లెస్ చేస్తూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.